నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఆయన వైపు ఆకర్షించుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రులుగా అహర్నిశలు ఏ విధంగా పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ప్రత్యేకంగా ప్రజా దర్బార్ అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల వినతులు ఆయనే నేరుగా స్వీకరించడం కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడుల విప్లవం తీసుకురావడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాడో అందరూ కూడా చూస్తున్నారు. మొన్నటి రోజున నారా లోకేష్ గారు దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారిని కలవడం దేశవ్యాప్త రాజకీయాల్లోనే చర్చగా మారింది. అయితే నారా లోకేష్ గారు ప్రధాని మోదీ గారితో మాట్లాడినటువంటి మాటలు ఏంటి, వాళ్ళ చర్చ ఏ విధంగా కొనసాగింది, ఎటువంటి అన్ని క్వశ్చన్లకు సంబంధించి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నారా లోకేష్ గారు మొన్న ప్రధాని మోదీ గారితో దాదాపుగా 2 గంటల పైన సమయం వెచ్చించడం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా చాలా ఆసక్తిగా మారింది. చూసుకుంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించి. అటువంటిది మోదీ గారే స్వయంగా ఫోన్ చేసి ఆయన కార్యాలయానికి, ఆయన నివాసానికి ఆహ్వానించడం కావచ్చు, కుటుంబంతో సహా అంతసేపు స్వయంగా గడపడం, ఈ యొక్క అంశాన్ని మొత్తంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే మన కళ్ళ ముందు రాజకీయంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతంగా నారా లోకేష్ గారిని నేనైతే వర్ణిస్తాను. కారణం ఏంటంటే, మనం చరిత్ర తీసుకుంటే ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడి వారసులు ఎవరైతే ఉన్నారో కొడుకులు, వాళ్ళందరూ కూడా బలహీనులుగానే ఉంటారు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఓకే, మనకి చాలామంది ముఖ్యమంత్రులు తీసుకోండి, ఎంతమంది ముఖ్యమంత్రులు, బలమైన ముఖ్యమంత్రులు, మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీలో లాగా కవర్లలో వచ్చి వాళ్ళ పేర్లు వచ్చి ఆయారాం గాయారాం ముఖ్యమంత్రుల గురించి కాదు నేను చెప్తుంది. బలమైనటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో తీసుకున్నా అంతే బలమైన నాయకులుగా ఎస్టాబ్లిష్ అయిన సందర్భాలు చాలా 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 అరుదుగా ఉన్నాయి. డిఎంకేనే కనుక తీసుకుంటే కరుణానిధి అయిన తర్వాత ఇవాళ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు స్టాలిన్. రామారావు గారు లాంటి బలమైన రాజకీయ నాయకుడికి అంతమంది సంతానం ఉన్న ఒక్క బాలకృష్ణ గారు తప్పితే, హరికృష్ణ గారు ఒక తరం తప్పితే వాళ్ళు కూడా అంత బలమైన రాజకీయ నాయకులు ఎదగలేకపోయారు. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ మాత్రం ఇంత బలమైన నాయకుడిగా ఎలా ఎదుగుతున్నాడు అంటే దాన్ని ప్రతి రాజకీయ నాయకుడు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఒక రకంగా నేను ఈ విషయంలో పదే పదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి వీళ్ళు రుణపడి ఉండాలి తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదట లోకేష్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించిందే వాళ్ళు. ఇతను మామూలుగా కాకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, చంద్రబాబు నాయుడుకి వారసుడుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అపరచాణక్యుడు కాబట్టి అతని తెలివితేటలన్నీ కనుక ఇతను వస్తే ఇంకొక తరం మనల్ని అణగదొక్కుతారు, పైకి రానిచ్చే అవకాశం లేదని గుర్తించిన మీదటే వాళ్ళు పప్పు అని, అతనికి తెలుగు సరిగ్గా మాట్లాడలేక తడబడితే దాంట్లో తప్పుల్ని పట్టుకొని మాట్లాడటం, ఇలాగా క్యారెక్టర్ అసాసిన్ చేసి మొగ్గలోనే తుంచేయాలి, మొక్కగానే తుంచేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఎందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటున్నానంటే, ఆ ప్రయత్నం వాళ్ళు కనుక చేయకుండా నల్లేరు మీద నడకలాగా 2014-19 మధ్యలో ఎలా అయితే ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ అయిపోయి ఆయన కొన్నాళ్ళు హడావుడి చేశారు ఆ రోజున, అలాగే వదిలేసి మళ్ళీ మంగళగిరిలో గెలిచుంటే ఇవాళ ఉన్నటువంటి రాటు తేలినటువంటి లోకేష్ గారిని మనం చూసేవాళ్ళం కాదు. బార్న్ విత్ గోల్డ్ స్పూన్, ఏ రకమైన అనాయాసంగా వచ్చేసింది పదవి, బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాం అనేటువంటి ఆ దీంట్లోనే ఉండిపోయేవాడే కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలు ఆయన దగ్గరికి వెళ్ళేవి కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయి ఉండి ఏ ప్లేస్లో అయితే అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశారో అదే మంగళగిరిలో దారుణమైనటువంటి ఓటమిని చవిచూచడం అనేటువంటిది అతని జీవితంలో అతి గొప్ప మలుపు అని ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను చెప్తున్నాను. ఆ ఓటమిలో నుంచే తనని తాను మలుచుకోవటం, పట్టుదలగా పైకి ఎలా ఎదగాలి, ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేటువంటి పెద్దలు చెప్పేటువంటి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి 85 తర్వాత దాదాపుగా మనకి 40 ఏళ్ళు అక్కడ గెలుపనేదే లేనటువంటి నియోజకవర్గాన్ని తీసుకొని దాన్ని ఎలా అభివృద్ధి చేసి తను అక్కడ పట్టు సాధించుకున్నాడు అనేటువంటిది మొన్న మెజారిటీని బట్టి తెలుసు. డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలవలేకపోయావు నువ్వు, మరి సర్పంచ్గా కూడా గెలవలేదన్న వాళ్ళందరి నోటికి తాళాలేశాడు. 3rd హైయెస్ట్ మెజారిటీ సాధించి 90,000 పైన అయిన తర్వాత లోకేష్ గారిని మాలాంటి వాళ్ళని కూడా గుర్తించింది ఎప్పుడంటే
రాజకీయ విశ్లేషకులుగా మిగతా వాళ్ళ దీని మూలనైతేనేమి, లేకపోతే ఏదో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఏదో రాజకీయం చేస్తున్నాడని మాలాంటి వాళ్ళం కూడా లైట్గా తీసుకున్నాం. కానీ ఆయన్ని సీరియస్గా తీసుకొని ఆయన్ని గమనించడం ఎప్పుడు మొదలుపెట్టాము అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచే ఆయన తాను మలుచుకున్నటువంటి తీరు మాలాంటి వాళ్ళందరినీ అబ్బురపరుస్తుంది. ఓకే. భాష మీద, భావం మీద, ఎక్స్ప్రెషన్ మీద అతను తెచ్చుకున్నటువంటి కమాండ్, అన్నీ లాగేసుకున్న, నుంచున్న స్టూల్ను కూడా లాగేసుకున్న, ఎక్కడ మొక్కబోని ధైర్యంతో తీస్తున్నటువంటి ఇది అక్కడి నుంచి బలపడుతున్నాడు నాయకుడుగా అనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారితో సమానంగా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 1% అయినా కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పోజర్ వేరు, ఆయన చదువుకున్న పద్ధతి వేరు, ఆయన వచ్చిన రాజకీయం వేరు. కానీ ఇతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోవటం, వరల్డ్ బ్యాంక్లో పనిచేయటం అనేటువంటిది ఎడిషనల్ అడ్వాంటేజ్ ఇతనికి. ప్రపంచ రాజకీయాన్ని కూడా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఫస్ట్ టైం నేను ఆయన్ని మెచ్చుకునేటట్టుగా, లేకపోతే ఇతన్ని బాగా ఎదిగాడు అని నేను ఫెయిల్ అయింది ఎప్పుడంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు నేషనల్ మీడియాకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియాని అతను అడ్రస్ చేసినటువంటి పద్ధతి చూసిన తర్వాత నేను చాలా నా విశ్లేషణలో చెప్పాను, ఒక బలమైనటువంటి రాజకీయంలో ఒక జాతీయ నాయకుడు ఎదుగుతున్నాడు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి కేవలం ఆంధ్ర రాష్ట్రానికో తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితం అవ్వడు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయంలో కూడా ఇతను ప్రముఖ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. అంత సబ్జెక్టు, అంత నాలెడ్జ్, అంత పట్టుదల అతని దగ్గర ఉందని ఆ రోజున నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని, సర్దేశాయి లాంటి వాళ్ళని ఫేస్ చేయటం అనేటువంటిది మహామహులకే చాలా కష్టమైనటువంటి వ్యవహారం. అలాంటిది ఎలాంటి తడబాటు లేకుండా కట్ త్రోట్గా అతను చెప్పినటువంటి సమాధానాలు చూసిన తర్వాత, అలా సమాధానాలు చెప్పాలి అంటే నువ్వు చెప్పేటువంటి మాట మీద నీకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడగలుగుతారు. సో ఆ రోజున ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి నాయకుడిని చూసాం. అక్కడి నుంచి పార్టీని నడిపించినటువంటి విధానం, పార్టీలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని అతను పరిష్కరించినటువంటి విధానం, అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మాలాంటి రాజకీయ విశ్లేషకులే ఇంత గమనించి ఇతను ఫాలో అవుతూ ఒక మంచి నాయకుడు ఎదుగుతున్నాడని మేమే గమనించినప్పుడు, మరి జాతీయ రాజకీయాన్నంతా కూడా ఒంటి వేలు మీద తిప్పుతున్నటువంటి మోడీ గారికి ఉండదా ఇన్ఫర్మేషను? ఆయన పూర్తి స్థాయిలో గమనిస్తుంటాడు రాజకీయ పరిణామాలు, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు ఎదుగుతున్నాడు, ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, అనుక్షణం అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. అధపాతాళానికి పడిపోయి 23 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యి పతనావస్థలో ఉన్నటువంటి పార్టీని అక్కడి నుంచి లేపి 164 సీట్లు తీసుకొచ్చేటువంటి ఆ ప్రస్థానంలో లోకేష్ గారి పాత్ర గణనీయమైనటువంటిది అనేది అందరం గుర్తించాం. మోడీ గారు అంతకంటే ఎక్కువ గుర్తించారు. అందుకనే ప్రతి మీటింగ్లో ఆయన ప్రత్యేకించి మాట్లాడుతున్నారు లోకేష్ తోటి. మామూలుగా ఎవరైనా అయిన తర్వాత కర్టసీగా వీళ్ళెళ్ళి కలుస్తారు, కానీ ఆయన నువ్వు గెలిచినాక నా దగ్గరికి ఎందుకు వచ్చి కనపడలేదని ఆయన అడగటం, ఖచ్చితంగా వస్తుంది సార్ నేను వినయంగా ఇతను సమాధానం చెప్పడం అనేటువంటిది ఏదో మాట వరుసకు అన్న మాట కాదు. పైగా ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారితో అవసరం ఉంది కాబట్టి ఆయన మద్దతుతోటి అక్కడ కూటమి బతుకుతోంది కాబట్టి అనేటువంటిది భావన కూడా నేను అనుకోవట్లేదు. అలా అనుకుంటే కలిసినప్పుడు భుజం ఇచ్చి శభాష్ అని వెళ్ళిపోవచ్చు. అదే పనిగా వచ్చి నువ్వు రావాలి ఫ్యామిలీతో సహా. తర్వాత మోడీ గారు చాలా గుంభనంగా ఉండే మనిషి, ఎక్కడా బయటపడ్డాయి. 7 గంటల తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వటం అంటే అతను ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత, పర్సనల్ టైం అది, పర్సనల్ టైంలో ఇవ్వటం, ఆ దేవాంష్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తున్నటువంటి పద్ధతి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా ఎమర్జ్ అవుతున్నటువంటి లోకేష్ యొక్క సేవలని దేశ రాజకీయాన్ని కూడా వాడుకోవాలనేటువంటి భావన ఏదో మోడీ గారిలో ఉంది అనేటువంటిది నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బీజేపీ అయి ఉండొచ్చు, ఈయన తెలుగుదేశం అయి ఉండొచ్చు, రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేం. మనం చెప్పలేందే రాజకీయం. కాబట్టి ఒక నిజంగా ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకుడిని గుర్తించి అతన్ని ప్రోత్సహించడం అనేటువంటిది ఏంటంటే మోడీ గారిలో ఉన్నటువంటి విఘ్నతని తెలియజేస్తుంది. ఇప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది ఇంకా సోకాల్డ్ పెద్దవాళ్ళు, సీనియర్స్ అనేటువంటి వాళ్ళు కూడా లోకేష్ గారి నాయకత్వం మీద అక్కడ ఇక్కడ కొంత అంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది.
వాళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలి ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేనిది లోకేష్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా మొహమాటస్తుడు. ఏ విషయాన్ని కాదు లేదు అని ఆయన చెప్పలేడు, చూద్దాంలే అంటాడు. అది చూస్తాడా చూడ్డా తర్వాత సంగతి. కానీ ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని మనం కాదనకూడదు అనేటువంటి మనస్తత్వం అయింది, మొహమాటమైనటువంటి వైఖరి. దాని మూలాన ఏంటంటే అది కొన్నిసార్లు పార్టీకి మేలు చేసింది, చాలా సందర్భాల్లో కీడు చేసింది. అన్నెసరీగా ఉపయోగం లేనటువంటి వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకొని భుజాన మోయాల్సినటువంటి పరిస్థితి ఆయనకు ఉండేది. కానీ లోకేష్ గారి దగ్గర ఏంటంటే ఇది కాదు అంటే కాదు అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తున్నాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అనేటువంటి ఒక సామెత మనకు ఉంటుంది. చెప్పకుండా వాళ్ళని మభ్యలో పెట్టి మనం మభ్యపడే కంటే కూడా అవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు, కట్ త్రోట్గా చెప్పేశారు. 2 రోజులు బాధపడతారు, ఈ నింతని అడ్జస్ట్ అయిపోతారు. ఆ మనస్తత్వం ఎప్పుడైతే ఉందో, నిర్మోహమాటంగా నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోగలుగుతున్నాడో, అది ఇవాళ రాబోయే రోజులు టీడీపీకి ఉజ్వలంగా ఉండబోతాయి అనేటువంటిది తెలియజేస్తుంది. అందుకనే మోడీ లాంటి వ్యక్తి ఎక్కడైనా ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో మోడీ గారు ఒక ఫ్యామిలీతో అంత క్లోజ్గా ఉన్నటువంటి విజువల్స్ కానీ సందర్భం కానీ మనం చూసామా? ఎవరిని వెళ్తే ఆఫీస్ టైంలో వెళ్తారు, ఆఫీస్లో కలుస్తారు, ఒక ఫోటో దిగుతారు, ఒక దండేస్తారు, ఒక షాలు కప్పుకుంటారు, వచ్చేస్తారు. బట్ ఒక ఫ్యామిలీతో ఆయన 2.5 hours 2 hours గడపడం అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఆయన మనసులో ఏదో ఉంది. ఒక బాగా షైన్ అవుతున్నటువంటి రాజకీయ నాయకుడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి సబ్జెక్టు, కమ్యూనికేషన్ స్కిల్స్. రెండోది మనమే డిస్కస్ చేసాం ఒకసారి, ఇండో అమెరికన్ లీడర్షిప్ సమిట్ అనేది ఒకటి జరిగింది. ఆ రోజున అతను మాట్లాడినటువంటి ఆ 1/2 hour ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఖచ్చితంగా రాజకీయం అనేటువంటి పుస్తకంలో ప్రథమ పేజీలో ముద్రించాల్సినటువంటి టాపిక్ అది. ఒక రాష్ట్రం మీద అతనికి ఉన్నటువంటి విజన్, ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి కమాండ్, తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలను ఎలా సాధించాలి అనేటువంటి దాని మీద ఉన్నటువంటి క్లారిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఒక్క అరగంటలో 100 పాయింట్లు ఉన్నాయి. ఆ రోజునే నేనైతే డిసైడ్ అయ్యాను, ఈ రాష్ట్రానికి అధికారంలో ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉండకపోవచ్చు, ఇది రాజకీయం. కానీ ఒక బలమైనటువంటి నాయకుడు, ఒక రామారావు గారి లాగా, ఒక చంద్రబాబు నాయుడు గారి లాగా ఇంకొక లోకేష్ అనేటువంటి వ్యక్తి మాత్రం తయారవుతున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ అదృష్టం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.